నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి కుటుంబం యేసు నామములో దీవించబడునుగాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి వ్యాధి నుంచి విడుదల కలుగునుగాక అని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి ఒక్కరిలోని వ్యాధి, షుగరు, బీపీ, కేళ్ల ఎముకల నొప్పులు, కాళ్ళ నొప్పులు, ప్రతి ఎముకల నొప్పులను యేసు నామములో ఇప్పుడే గతిస్తున్నాను, విడిచి వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నాను. అలాగే ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, కుటుంబాన్ని బాధిస్తూ వేధిస్తున్న ప్రతి అల్లరి, గొడవలు, వేదన, కన్నీరు, దుఃఖం యేసు నామములో తొలగిపోమని గద్దిస్తున్నాను. హల్లెలూయా. ప్రతి కుటుంబం దీవించబడునుగాక యేసు నామములో. ప్రతి వ్యక్తి యేసు నామములో దీవించబడునుగాక. వ్యాపారముల అభివృద్ధి కలుగునుగాక. ఉద్యోగముల అభివృద్ధి కలుగునుగాక. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చునుగాక. అప్పుడుతున్న వారు అప్పుడు తొలగిపోయి సమృద్ధి కలుగునుగాక. హల్లెలూయా. ప్రతి వ్యక్తిపై, ప్రతి కుటుంబంపై దేవుని ఆత్మ బలముగా దిగునుగాక అని ఆజ్ఞాపిస్తున్నాను. పరిశుద్ధాత్మ కుమ్మరించబడునుగాక. హల్లెలూయా. అలాగే దేవుని సేవ చేస్తున్న దైవ సేవకుల కుటుంబాలు, వారి బిడ్డలు, వారి పరిచర్య యేసు నామములో వర్ధులుగాక అని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో దీవించబడుదురుగాక అని ప్రార్థన చేస్తుంటున్నాను. హల్లెలూయా. ఎవరైతే ప్రార్థనలు ఏకీవిస్తున్నారో వారికి ఎట్టి సమస్య ఉన్నా, ఎట్టి బాధ ఉన్నా, ఎలాంటి బంధకములో ఉన్నా, ఎలాంటి వేదనలో ఉన్నా ఇప్పుడే యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. స్వస్థపరచమని, దీవించమని. నా ప్రియ యేసు, ప్రతి కుటుంబాన్ని భద్రపరచండి, ప్రతి సేవకుని భద్రపరచండి, ప్రతి విశ్వాసిని భద్రపరచండి. అయ్యా, గొడ్రాలుగా ఉన్నవారు ఎవరైనా ఉంటే ఇప్పుడే ప్రార్థనలు ఎక్కిపిస్తూ ఉంటే వారికి సంతాన సఫల్యము కలుగునుగాక అని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో వారి గర్భం ఫలించునుగాక అని ఆజ్ఞాపిస్తున్నాను. నూతన గృహం కట్టబడునుగాక. నూతన వాహనాలు కొనబడునుగాక. యేసు నామములో ప్రతి ఒక్కరూ అన్ని విషయాల్లో దీవించబడుదురుగాక. ప్రతి విషయములో వర్ధిల్లుదురుగాక. ప్రతి ప్రయత్నం యేసు నామములో సఫలమగునుగాక. సంపూర్ణమైన ఆరోగ్యం అందరికీ దయచేసి సమాధానము, నెమ్మది, ఆర్థిక అభివృద్ధి, కుటుంబక్షేమం, సంఘాభివృద్ధి అన్ని విషయాల్లో అబ్రహాము దీవెనలు యేసు నామములో కలిగి ఉందుముగాక. నజరేయుడైన యేసయ్య నామములో థ్యాంక్స్ చెప్పి స్తుతించి యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.